నిజం అసలు మా హౌసెస్ అనేవి డిస్టర్బెన్స్ లేదు అసలు. యాక్చువల్ గా ఒక్క డిస్టర్బెన్స్ కూడా లేదు, ఒక్క హౌస్ కూడా డిస్టర్బెన్స్ లేదు సార్. అయినా అసలు మీరు చూడకుండానే బఫర్ జోన్ అని చెప్పి ఫెడరల్ జోన్ అని చెప్పి ఎట్లా ఎలా డిసైడ్ చేశారు సార్ మీరు? అట్లా మా జోన్ వచ్చి చూడండి ఒకసారి మీరు, అసలు ఏం డిస్టర్బెన్స్ ఉందో. ఒక్కసారి కూడా వాటర్ రాలేదు మా కాలనీకి. నమస్కారం సార్. ఇది మేము ఒక 2-3 months నుంచి తీసుకుంటారు. ఇంకా ఈ స్టేజ్ మేము రావడానికి, ఒక ఇల్లు కట్టుకోవడానికి మాకు 15 సంవత్సరాలు పడ్డాయి. ఒక 15 years బ్యాక్ మేము ఈ విలేజ్ లో సెటిల్ అయ్యవచ్చు. అప్పటికి గ్రామ పంచాయత్ కుడాలయో ఎవ్రీథింగ్, వాటర్, ఎలక్ట్రిసిటీ అన్ని ఉన్నాయండి. ఎల్ఆర్ఎస్, బిఆర్ఎస్ అన్ని ఉన్నాయి. కంప్లీట్ రిజిస్టర్డ్ ల్యాండ్ అండి మనకి. అటువంటిది మేము అప్పుడు తీసుకున్నప్పుడు మా పక్కన ఒక చిన్న నాల, ఒక గండిపేట నుండి 5 kilometers అండి మాది. చిన్నగా ఒక పారేరియా, జనరల్ గా వాటర్ వస్తే తప్ప అక్కడ ఏం వాటర్ కూడా వెళ్ళవు. మొత్తం అన్ని గేట్స్ ఓపెన్ చేసినా మా కాలనీ వరకు రాదు. ఆ వాటర్ మాకేం ఇబ్బంది కాదు. అటువంటిది ఆ టైంలో మేము తీసుకున్నప్పుడు ఒక 9 feet బఫర్ మాత్రమే ఉండేది. కానీ గవర్నమెంట్స్ మారిన కొద్దీ, వాళ్ళ డెవలప్మెంట్స్ మారిన కొద్దీ ఆ 9 feet 30 నుండి 50గా ఇలా మార్చి మమ్మల్ని బఫర్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అసలు మేము తీసుకున్నప్పుడు అట్లాంటివి ఏమీ లేవండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాటికి మేము ఎలా బాధ్యత వహిస్తాం? తప్పు మాదా? అన్ని కట్టించుకున్న కదా, ట్యాక్స్లు, రిజిస్ట్రేషన్ అన్ని చేశాం కదా. ఒక కామన్ మ్యాన్ ఎట్లా బాధ్యత అవుతారు? మార్క్ రివర్ బెడ్ లో వాళ్ళకి చేశారంటే మా ప్రాంతంలో అదే ఏరియాలో వేరే చోట వేశారు. నెక్స్ట్ రివర్ బెడ్ తర్వాత బిఏరైతే వస్తాము. రెవెన్యూ ఆఫీసర్స్ వచ్చి సర్వే చేయడం జరిగింది. పలానా ఇల్లు బఫర్ లో ఉన్నాయని చెప్పడం జరిగింది. ఆల్రెడీ గూగుల్లో మేము ఎందుకంటే చదువుకున్న వాళ్ళు బఫర్ లో ఉన్నాము తెలిస్తే మేము ప్యానిక్ అయినాం. ఏ క్షణంలో వస్తాను మూసీ సార్, మూసీ రివర్ సార్. ఇప్పుడు ఈ మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ సార్. మేము ఆ బ్యూటిఫికేషన్ ఎంతవరకు ఎవరికి హెల్ప్ అవుతుందో తెలియదు సార్. మా కుటుంబాలు వాళ్ళ ప్రెస్టీజియస్ గా కావచ్చు ఆ ప్రాజెక్ట్, కానీ మా చిన్న చిన్న మా ఇల్లు, మా ఎమోషన్ సార్. మేము లోన్స్ ఎలా కట్టాలంటే సిన్సియర్గా ఒక్కసారి కూడా సింగల్స్ కూడా పడిపోకుండా అంత సిన్సియర్గా నేను విజయమాలి అనుకుంటారా, దీనికి ఎవరు అనుకుంటున్నాను, ఒక్కసారి కూడా నేను ట్యాక్స్ పే చేస్తాను, ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తాను, ఎవ్రీథింగ్ సిన్సియర్ సార్. నేను గవర్నమెంట్ ఎగేన్స్ట్ కాదు, గవర్నమెంట్ ఎప్పుడు మోసం చేయలేదు. మా దగ్గరకు వచ్చి నేను నా సంగతి నేను చెప్తున్నా. ఫస్ట్ నేను ఎన్నాళ్ళు పని చేస్తానో నాకు తెలియదు. ఫస్ట్ చేసేది ఈఎంఐ కట్టేయడం. ఎందుకంటే నా కుటుంబం అప్పుల బాగా పడిపోకూడదు. నేను ఏమైనా అయిపోతే ఓకే. ఆ విధమైన దీంట్లో నేను ఈఎంఐ కూడా ఫస్ట్ నా శాలరీ అంతా ఈఎంఐకి వెళ్ళిపోయింది. ఓకే, కొత్త ఈఎంఐకి వెళ్ళిపోయింది. వేరే దగ్గర పొలాలు అవన్నీ ఆ ప్రాపర్టీస్ అమ్మేసి ఇక్కడ తీసుకున్నాం. మేము కొనుక్కున్నప్పుడు మాకు తెలియదండి ఇది ఎఫ్టీఎల్ అని బఫర్ జోన్ అండి. మాకు అన్ని అప్రూవల్స్ ఉన్నాయి సార్, అన్ని అప్రూవల్స్ ఉన్నాయి. మీకు ఒక బ్యాంక్ ఆఫీసర్ కానీ, ఒక బ్యాంక్ అంటే టెక్నికల్ టీమ్ ఉంటుంది కదా సార్. టెక్నికల్ టీమ్ బ్యాంక్ లోని వాళ్ళు టెక్నికల్ టీమ్ అనేది ఫస్ట్ వెరిఫై చేయాలి. వెరిఫై చేస్తారు అది ఎఫ్టీఎల్ ఉందా, బఫర్ జోన్ లో ఉందా, లేకపోతే ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయా అవన్నీ చూస్తారు. కరెక్ట్ లేఅవుట్ నెంబర్ లో ఉందా లేదా అని చూస్తారు. ఒక లీగల్ అడ్వైజర్ ఏం చేస్తారు, ఆ ప్రాపర్టీ లీగల్ డాక్యుమెంట్స్ అవన్నీ వెరిఫై చేస్తారు. ఎవ్రీథింగ్ అవన్నీ అయిపోయాయి. నాకు ఎస్బీఐ నుంచి వచ్చి ఓకే. అంటే ఎస్బీఐ అంటే అంతకన్నా స్టాండర్డ్ ఇంకోటి లేదని అది మా నమ్మకం, బుద్ధి నమ్మకం. ఓకే, ప్రతి ఒక్కరికి ఒక సాధారణ మధ్య తరగతి ఊళ్ళో ఉన్న ఇన్నోసెంట్ కన్స్యూమర్ కి ఉన్న నమ్మకం ఎస్బీఐ. ఓకే, మేము ఈ ఆల్రెడీ అప్రూవల్స్ వచ్చేసాయి, మంచిగా ఉంది ప్రాపర్టీ, చాలు ఇంకెంతగా నేను కావాలి, నేను ఏదో ఉద్యోగం పడగలను, నా శాలరీ దానికి వెళ్ళిపోతుంది, ఇంకా నేనేం చేయగలను హ్యాపీ కదా అని చెప్పి కొనేసుకుని వచ్చిన తర్వాత ఇప్పుడు ఎఫ్టీఎల్ బఫర్ అంటే ప్రభుత్వ వ్యవస్థ అంటే అప్పట్లో ప్రభుత్వ అధికార వ్యవస్థ ఫెయిల్ అయింది, బ్యాంకింగ్ వ్యవస్థ ఫెయిల్ అయింది, ఒక టీపీఓ ఫెయిల్ అయ్యారు, టీపీఓ గ్రౌండ్ ప్లానింగ్ ఆఫీసర్ ఫెయిల్ అయ్యారు. ఇంతమంది ఇన్ని వేల కుటుంబాలు ఒక అన్యాయం చేయగలరంటే, ఒక అక్రమం చేయగలరంటే ఇది వ్యవస్థ లోపం కదా. ఒక వ్యవస్థ లోపం ఒకరికి వచ్చినప్పుడు ఒక సాధారణ మధ్య తరగతి పేదలో ఉన్న పర్సన్ కి ఎలా శిక్ష వేస్తారండి? ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామా, పాకిస్తాన్ లేదా నార్త్ కొరియాలో ఉన్నామా, ఇంకెక్కడైనా ఉన్నామా సార్? మేము ఎంత కష్టం చేసి సంపాదించుకున్నాం సార్ ఈ ఆస్తి, మా పిల్లల కోసం మేము చూస్తున్నాము. అంతేగాని మేము అన్యాయం చేయలేదు. మాకు ఇది మేము అక్కడి నుంచి కదిలేదు సార్. లేదు సార్, కావాలంటే మీకు ప్రభుత్వాన్ని మేము ఎగరెస్ట్ కాదు, ఏ పార్టీకి మేము అదే మేము చేతులకి అందరి కాడికి ముఖ్యది ఒకటే. మాకు కావాల్సింది ఏంటంటే మీరు కావాలంటే రెగ్యులర్ చేయండి, మళ్ళీ ఎల్ఆర్ఎస్ లాంటి స్కీమ్ ఏదో పెట్టండి, మళ్ళీ 2 lakhs 3 lakhs అంటే పెడతారు కదండి, 1.5 lakh పెట్టండి, అందరూ పే చేస్తారండి, అందరూ పే చేస్తారు. ప్లీజ్ దయచేసి నా ఆపొద్దు.
అందరూ పే చేస్తారు. మీకు గవర్నమెంట్ కూడా సంపాదన వస్తుంది కదండి. మీరు బ్యూటిఫికేషన్ అని పెట్టి ఇప్పుడు బ్యూటిఫికేషన్ పెట్టి ఏం చేస్తారండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి అక్కడ బిల్డింగ్ మళ్ళీ కడతారండి. అంటే ఇక్కడ బిల్డింగ్ లేపేసి ఇంకో బిల్డింగ్ కడతాం. ఏమంటే అదే ఇదేంటి ఎక్కడో అక్కడ ఆ స్టేట్స్ రివర్ ఎలా ఉంటుంది, ఎంతమంది జనాభా, ఇక్కడ ఎంతమంది జనాభా, ఒక హైదరాబాద్ లో ఇన్ని వేల మంది కోట్ల మంది ఉన్నారు కదా జనాభా, ఇంకా పెరుగుతూనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి కదా, ఇక్కడ డెవలప్ అవుతుంది. మరి జనాలు ఉద్యోగులు వచ్చి కొనుక్కోవాలండి, సాఫ్ట్వేర్ ఒకటి డెవలప్ అవుతుంది, ఎక్స్పాన్షన్ అవుతుంది. ఇంకా ఎక్స్పాండ్ అయిపోతుందండి, ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. ఉన్నది కోల్ చేసి ముందు పెట్టాలి కదా రూల్స్. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్నప్పుడు రూల్స్ ముందుగానే చెప్తారు వెబ్సైట్ లో, అవునా కదా? అలాంటప్పుడు ముందు అది హ్యాక్ అయిందంటే అది వ్యవస్థ లోపం కాదా? దాన్ని కన్స్యూమర్ చేస్తారా, కన్స్యూమర్ చేస్తారా శిక్ష? ఒక బేజ్ ఎక్స్ట్రా సార్ ప్లీజ్, నన్ను మాట్లాడండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. మేము గండిపేట సైడ్ నుంచి వచ్చామండి. మున్సిపల్ పరివాహన ప్రాంతాలు ఎఫెక్ట్ అయింది. అంటే ఎఫ్టీఎల్లో ఏం లేదు మాది. ఈ బఫర్ జోన్ అంటున్నారు, మాకు అసలు తెలియదు. మేము ఇల్లు కట్టుకుని 27 years అయ్యింది సార్. 27 years నుంచి అన్ని లేఅవుట్లు, మాకు డాక్యుమెంటేషన్ అంతా లీగల్ గా ఉంది. ఏది ఆక్రమణలు లేవు, ఇంకోటి లేవు, ఏమి లేవు సార్. అక్రమాలు లేవు, ఆక్రమణలు లేవు సార్, ఏమి లేవు. లీగల్ గా ఉన్నాం. గవర్నమెంట్ మాకు రిజిస్టర్ చేసుకుని ఇప్పుడు 27 years నుంచి ఉంటున్నాం మేడం. మేడం మీరు వచ్చారు మా కాలనీకి. మీరు అయితే ఇప్పుడు సడన్ గా ఇదేదో బఫర్ జోన్ లో వాళ్ళు ఇల్లు తీసేస్తాం, మీ పూల కొట్టేస్తాం, రాత్రి కూలగొట్టేస్తాం అనే మాట వింటుంటే, వీడియోలు చూస్తుంటే మాకు తోచట్లేదు సార్. ఈ 27 years నుంచి మేము పడ్డ కష్టం సార్. మేము లోన్లు, ప్రతిదీ లోన్ల మీద ఇల్లు కట్టుకున్నదే సార్. మేము అంత ఆనెస్ట్గా నిజాయితీగా మేమున్నప్పుడు మాకెందుకు సార్ ఈ బాధలు? ఇప్పుడు ఉన్నట్టుండి ఈ రాత్రి ఇల్లు తీసేస్తామండి, మీరు వెళ్ళిపోండి అంటే మేము ఏం కావాలి సార్? నిన్నటి వరకు సార్ మేము ఈ లోన్స్ కట్టుకోవడం కానీ మా జీవితం వెళ్ళిపోయిందండి. ఇప్పుడండి ఇప్పుడు 2 years 3 years అయింది సార్ మా వారు రిటైర్ అయ్యి. ఇప్పటి ఈ మధ్య కొద్దిగా హ్యాపీగా ఉంటున్నాం. ఈ హ్యాపీనెస్ ని ఒక్కసారి తీరేశారండి మా జీవితాల్లోంచి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావాలి. రోడ్డు మీద పడేస్తే మేమేం కావాలండి? మమ్మల్ని అనాథాన్ని చేస్తే మేమేం కావాలి మేడం? చూడట్లేదు మేడం. మీ సహకారం కావాలి మేడం సార్, మీ సహకారం కావాలి. మీరు మూసి సుందరీకరణ చేయండి సార్, దానికి మేమందరం కోఆపరేట్ చేస్తాం. కానీ మా ఇంట్లో పడగొట్టేసి మమ్మల్ని అనాథల్ని చేసి ఇన్ని ఏళ్ల బట్టి మేము ఉంటున్నది మీరు ఇచ్చేసి మమ్మల్ని రోడ్డు పడేసి మీరు ఏం సుందరీకరణ చేస్తారండి? ఏం చేస్తారండి? మాకు మూసి సుందరీకరణ చేయండి, అటు ఇటు రిటర్నింగ్ వాల్స్ కట్టండి, నీళ్లు డీప్నెస్ పెంచండి, మూసిది పెంచి అప్పుడు మేము